ఇదిగోండి. అబ్బా ఎంత బాగుందో చూడండి, అందంగా ఉందో చూడండి. ఇది చూడడానికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా గార్డెన్లో అయితే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే రెడీ అవ్వడం జరిగింది. చక్కగా పండిపోయినాయి. సో వాటిని అయితే మా శ్రీమతి గారు హార్వెస్ట్ చేయబోతున్నారు. చేయండి శ్రీమతి గారు, మీ డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేయండి. హాయ్ అండి, రండి మా డ్రాగన్ ఫ్రూట్ని హార్వెస్ట్ చేద్దాం. ఇదిగోండి మా డ్రాగన్ ఫ్రూట్స్. ఒక 10 అయితే ఫ్రూట్స్ వచ్చినాయండి. 3 మాత్రం నిలబడినాయి, 7 రాలిపోయినాయి. ఇదిగోండి ఇదొకటి చూడండి ఎంత చక్కగా ఉందో, ముద్దుగా. దీన్ని హార్వెస్ట్ చేసేస్తాను. అబ్బా మా శ్రీవారు అయితే ఇంకా అవ్వలేదు అంటున్నారు. నేను ఒక 10 డేస్ నుండి వీటిని హార్వెస్ట్ చేసేయాలని చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. ఇంకా రోజు ఉండి ఇంకా అవ్వలేదు అంటున్నారండి మా శ్రీవారు. కానీ ఈరోజు మాత్రం డిసైడ్ అయిపోయాను, ఏమైనా హార్వెస్ట్ చేసేయాలి ఈరోజు అని చేసేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో చూడండి. కింద ఒకటి ఉంది, దాన్ని ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం. ఇవి పూత స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇప్పటికీ 40 డేస్ అయిందండి. గుచ్చేసుకుంటున్నాయి. 40 డేస్ అయింది. 40 డేస్కి ఇలాగా కాయ పండిందండి. అబ్బా మై గాడ్. ఇదిగోండి ఇది ఒక డ్రాగన్ ఫ్రూట్. ఓకే, గుచ్చేస్తున్నాయి ముళ్ళులు. ఇదిగోండి. అబ్బా ఎంత బాగుందో చూడండి. మన గార్డెన్లో మనం పెంచుకున్న డ్రాగన్ ఫ్రూట్ ఒకటి కాసినా 2 అయినా కానీ మన సొంతంగా మనం పండించుకున్న ఫ్రూట్స్ అంటే మనకు చాలా ఆనందాన్ని ఇస్తాయి కదా. ఎంత హ్యాపీగా ఉందంటే ఇది చూస్తే. కానీ ఏ కలర్ లోపల ఏంటనేది కూడా తెలియదండి మాకు. ఇంకా ఇదే ఫస్ట్ కదా, చూడాలి. ఇక్కడ ఒకటి ఉంది, దీనికైతే కవర్ కట్టానండి. ఎందుకంటే మా రాక్సీ ఉంది కదండి, దానికి టమాటాలు తినడం అలవాటు. పైకి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు దీన్ని చూస్తుంది, భయం వేసి దీనికైతే కవర్ కట్టేశాను. ఇదిగోండి థర్డ్ డ్రాగన్ ఫ్రూట్. అసలు ఎంత ఆనందంగా ఉందంటే నాకు మన సొంత గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్స్ ఇలా హార్వెస్ట్ చేసి. అయ్యో ఏమండి, ఇది బాగా ముగ్గుపోయి పగులొచ్చేసింది చూడండి. అయ్యో పోనీలే, చూడలేదా నువ్వు అసలు? కిందకుంది కదా. ఓకే ఓకే ఓకే, ఇలా ఉంది. సరేనండి. ఇదిగోండి ఇది కొంచెం అంటే బాగా ముగ్గుపోయి లోపల పొట్టలో గుంజు ఎక్కువైపోయి ఇలా పగులొచ్చేసిందండి. చూద్దాం, టేస్ట్ చేసేద్దాం ఇది ఇప్పుడే. ఇవ్వండి మా డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి ఎంత చక్కగా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. 3 డ్రాగన్ ఫ్రూట్స్ చక్కగా ముగ్గుపోయినాయి. ఇదిగోండి ఇంకొక ఫ్లవర్ కూడా వచ్చింది. ఇదిగోండి అలాగే ఇంకా అక్కడ కూడా పూత వస్తుందండి. 2 ఉన్నాయి. ఇది ఏమైందంటే రాత్రి జోక్ జరిగిందండి. మా శ్రీమతి గారు నిన్న సాయంత్రం గార్డెన్లో కూర్చున్నారు. అంటే ఈవినింగ్ టీ పట్టుకొస్తారు కదా మేడం గారు, టీ పట్టుకొచ్చి ఇయర్ బడ్స్ పెట్టుకుని పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు గార్డెన్లో. ఇవిడ పైన ఇయర్ బడ్స్ మర్చిపోయి రాత్రి ఎప్పుడు 10 తర్వాత అండి 10:30కి ఇప్పటి తెచ్చుకుంటా పైకి వచ్చేసరికి ఈ ఫ్లవర్ చక్కగా విచ్చుకుని ఉందంటండి. మళ్ళా పరిగెత్తుకుని ఒక్కసారి పైకి రమ్మంటే నాకు కాళ్ళు లాగేస్తున్నాయండి అంటది మా శ్రీమతి. అలాంటిది ఆ ఫ్లవర్ చూసి పరిగెత్తుకుని కిందకు వచ్చి మళ్ళా సెల్ల తీసుకుని వచ్చి మంచి వీడియో తీసిందండి. డ్రాగన్ ఫ్లవర్ ఎంత అందంగా ఉంటుందని నాకైతే స్వయంగా తెలియదు అసలు. అది కూడా వీడియో తీసి పెడతాను. ఇంకో విషయం ఏంటంటేనండి, ఫ్రూట్స్ ఎక్కువ కాయపించండి, ఫ్రూట్స్ వేయండి అంటారు. డ్రాగన్ కూడా నాకు వేసే ఆలోచన లేదు. మా శ్రీమతి ఏమండి డ్రాగన్ పెంచండి అంటే, నాకు యాక్చువల్గా ఈ కాయగూరలు ఆకుకూరలు ఇవే పెంచుతాను, రెగ్యులర్గా తింటాం కదా అనే ఉద్దేశం మీద. ఫ్రూట్స్ నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను. మా శ్రీమతి కోసం వేసాను కానీ దీన్ని పెద్దగా పట్టించుకోవాలా. అసలు పట్టించుకోకపోతేనే 6 monthsలో కాపుకి వచ్చేసింది. అసలు ఇది పట్టించుకుంటే నిజంగా ఎన్ని కాయలు కాసినో నాకైతే అర్థం కావట్లా. అస్సలు శ్రద్ధ చేయలేదండి. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను అలా తెచ్చి పెట్టారు అంతే. అప్పుడప్పుడు వాటర్ వేయడం,
మెన్యూ పెట్టడం అప్పుడప్పుడు తప్ప అసలు శ్రద్ధ చేయలేదు. అసలు ఇంత చక్కగా వచ్చినాయి అంటే ఇప్పుడు శ్రద్ధ పెరిగింది మా శ్రీవారికి, ఇప్పుడు చెయ్యాలంట. అసలు రాత్రి అండి ఆ ఫ్లవర్ చూస్తే మాత్రం నాకు ఎంత ముచ్చటేసిందంటే, ఎంత బాగున్నాయి. ఇప్పుడు వీడియోలో కూడా ఎక్కడ చూడలేదండి ఆ ఫ్లవర్ ఎంత ఇలా విడుచుకుని అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, వైట్ లోపల చాలా అందంగా ఉంది. అసలు రాత్రి వీడియో తీశాను, నేనైతే కళ్ళారా చూసాను, ఈయన వీడియోలో చూశారు. చాలా బాగుందండి, అది కూడా మేము యాడ్ చేస్తాం చూడండి. సూపర్గా ఉంది అసలు ఫ్లవర్ అయితే. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఆల్రెడీ డ్రాగన్ గురించి కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెరిగింది, అంటే ఫ్రూట్స్ వచ్చాక స్లో దీని మీద కొంచెం దృష్టి పెట్టాను. చాలా పని అయితే చేశాను డ్రాగన్ మీద. అసలు ఎంత అందంగా ఉందంటే, నేను ఏదో మర్చిపోయాను పైన. ఇప్పుడు టైం అయితే 10:30 అయింది, పైకి వచ్చాను నేను తీసుకెళ్ళడానికి. అబ్బా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఫ్లవరు, డ్రాగన్ ఫ్లవరు. ఇప్పుడైతే ఒక డ్రాగన్ ఫ్రూట్ కోసి టేస్ట్ చేయాలి. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకు తినేయాలని. ఇది భలే ఉంది అసలు, బాగా ముగ్గిపోయిందండి. ఇదైతే పింక్ కలర్. అసలు ఎంత బాగుందంటే, మా ఇటువరకు అయితే మా శ్రీవారండి పెద్ద పెద్ద మాల్స్లోకి వెళ్ళి తీసుకొచ్చేవారు. ఇవి చాలా అత్తారపత్తంగా తినేవాళ్ళం. ఇప్పుడు మన సొంత గార్డెన్లో అనుకున్న కలర్ వచ్చింది. నేను ఈ కలరే కావాలనుకున్నాను, వైట్ అంత నాకు ఈ కలర్ ఇష్టం, కలరే అనుకున్నాను, ఈ కలరే వచ్చింది. అసలు ఎంత అందంగా ఉందో చూడండి, ఇది చూడడానికి చాలా. తినిపించాక మీకా తినిపించుకోండి, ఎలా ఊరిస్తుందో చూడండి. ఫస్ట్ మొక్క మీకే. ఓకే. అయ్యో బాబా చాలా బాగుందండి అసలు. అయ్యి బాబు టేస్ట్ అంటే చాలా టేస్ట్గా ఉంది. నాకు పెట్టే అలా ఊరిస్తావేంటి? మనం ఎంత ఖర్చు పెడితే మాత్రం ఎంత ఆనందం వస్తుందండి మన సొంత గార్డెన్లో ఇలా తింటే. ఆర్గానిక్గా పండించిందంటే టేస్టే వేరండి. మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు, వాడికి కూడా పెట్టేస్తాను ఒక ముక్క. నోరు ఊరుతుంది ఆడికి. నోరు ఊరదేంటి? దా రాక్సీ లియో కమ్ దా, కాయ ఇదిగో దమ్మ రాక్సాడా దా దా. చూసారా రాక్సీ, ప్రతిదీ వీటికి వాట అన్నమాట. ఇంక ఇవి తింటాం మొదలు పెట్టిన అంటే డ్రాగన్ ఫ్రూట్స్ అన్ని తినేస్తుంది మా రాక్సీ. అదిగో అదే తింటది, ఇది బాగా తింటది, తినేసింది. ఫ్రూట్స్ అన్నీ తింటదండి. ఇది చాలా చాలా హ్యాపీగా అయితే నాకు ఉంది, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా దాని అంతటా అదే ఇంత అందమైన ఫ్రూట్స్ కాసింది. కానీ సైజు కూడా చాలా పెద్ద సైజు వచ్చినాయండి. అలాగే మరి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి నా వీడియో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా అయితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.